హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు సండే అనమాట. ఈ రోజు సండే స్పెషల్. ఈ కర్రీ ఏంటో ఒకసారి గెస్ చేయండి చూద్దాం. ముందే గెస్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఈ రోజు మన ఇంట్లో స్పెషల్ తలకాయ కర్రీ అనమాట. తలకాయ కర్రీ అయితే మాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ అని చెప్పాలి. ఎందుకంటే నాన్ వెజ్ లో అసలు తలకాయ కూర చాలా అంటే చాలా బాగుంటుంది. పాయ, తలకాయ కర్రీ, బోటీ ఫ్రై అసలు సూపర్ ఉంటాయి అనమాట. వీటి గురించి ఇంకా మాటలు చెప్పని అవసరం లేదు, వంకలే అవసరం లేదు. వెజ్ తో పోలిస్తే నాన్ వెజ్ లో ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే నాన్ వెజ్ కర్రీ మంచిగా చేసినాం అనుకోండి, ముక్కలు అవసరం లేదు, గ్రేవీతో కూడా మస్తు తినొచ్చు. ఆ ఫ్లేవర్ మస్తు వస్తుంది అనమాట. అదే నాన్ వెజ్ కున్న స్పెషల్. మామూలుగా వెజ్ ఎంత తిన్నా వెజ్ నాన్ వెజ్ సపరేట్ ఉంటుంది, వెజ్ సపరేట్ ఉంటుంది. మన ఇంట్లో కర్రీ టేస్ట్ కోసం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకు చూసాను అర్థమైపోతుంది. ఆ గ్రేవీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది ఎగ్ ఫ్రై అనమాట. ఇది ఓవన్కంటే పండుగానికి వాడు తిన్నాడు తలకాయ కూర తింటావారంటే చీ అంటుండు వాడు, అసలు తినాడు. అందుకే వాని కోసం ఎగ్ ఫ్రై అనమాట. తలకాయ కూర తింటే కూడా మనకి చాలా బెనిఫిట్స్ అనమాట. మంచి అసలు చాలా బెనిఫిట్స్ కావాలంటే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి, చాలా మంచిది. అది మాక్సిమం తెలంగాణలో అందరు తినేస్తారు, కానీ తెలంగాణ కానీ చాలా మంది కూడా నాన్ వెజ్కి వచ్చేసరికి ఓన్లీ మటన్ వరకే స్టాప్ అయిపోతారు అనమాట. తలకాయ కూర, పాయ, బోటీ ఫ్రై ఎవరు తిన్నారు. ఒకవేళ మీకు అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి, చాలా మంచిది అది హెల్త్ కి. ఈ రోజు మన వీడియో అయితే ఇదే అనమాట. ఈ రోజు మీ ఇంట్లో సండే రోజు ఏం స్పెషల్ కింద కమెంట్ చేయండి, మన వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.